నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అయితే ఆయన విచారణకు వెళ్లే ముందు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదైనా సంచలనం చోటు చేసుకోబోతా ఉందా? రేవంత్ రెడ్డి సర్కారు కేటీఆర్ని కానీ లేకపోతే హరీష్ రావుని కానీ లేకపోతే మిగతా అగ్రనాయకులు ఎవరినైనా అరెస్టు చేసేటువంటి అవకాశాలే మనకు కనపడతా ఉన్నాయా? ప్రధానంగా ఈ కేసులో ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో ఇప్పటికే చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది ప్రభుత్వం కూడా. ఎలాగైనా సరే కేటీఆర్ను ఈ కేసులో బలంగా దాన్ని తీసుకురావాలి, ఈ కేసులో ఆయనను ఇరికించాలన్నటువంటి ప్రయత్నం చాలా బలంగా తీవ్రంగా కూడా చేస్తూ ఉన్నది. ఎందుకంటే కేటీఆర్ ఇదే అంశం మీద కోర్టులకు వెళ్ళినప్పుడు కూడా చాలా బలమైనటువంటి న్యాయవాదులను ప్రభుత్వం తరఫున పెట్టి అసలు ఈ మొత్తం ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారమే 55 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం. 55 కోట్లు హెచ్ఎండిఏ నుంచి ఆ ఫార్ములా ఈ రేస్ సంస్థకు నిర్వహించేటువంటి సంస్థకు డబ్బులు పోయినాయి. అది కూడా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినాయి. ఆ వ్యవహారంలో కేసు నమోదు చేసి ఇదంతా కూడా నడుస్తూ ఉంది. దాదాపు ఇప్పటికి 3 సార్లు నోటీసులు ఇచ్చారు. ఇది 3వసారి ఆయన విచారణకు కూడా హాజరయ్యారు. ఇప్పుడు విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉదయం ఆయన భవన్ నుంచి బయలుదేరేటప్పుడు మీడియాతోనే మాట్లాడుకుంటా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అలాగనే ఆయన బయట వినిపిస్తా. ఫస్ట్ ఆయన బయట వినిపించినాక దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 3 సార్లు కాదు 30 సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం. అది సో ఏమంటున్నారు, ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం అంటున్నారు. అందులో మాట్లాడుతూ ఆయన ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ పేరుతోటి, కాళేశ్వరం మీద రకరకాల విచారణల పేరుతోటి ఇటు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇబ్బంది పెడతా ఉన్నారు. మరొక వైపు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీతోని కేసులు పెట్టేసి ఇట్లా విచారణ పేరుతోటి ఇప్పటికే 3 సార్లు విచారణకు పిలిచారు. 3 సార్లు నాకు నోటీస్ ఇచ్చారు. 3 సార్లు కాదు 300 సార్లు అయినా పోతా, 100 సార్లు అయినా పోతా, మమ్మల్ని ఏదో ఒక రకంగా ఈ కేసులో ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. అవసరమైతే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసినా చేయవచ్చు ఈ కేసులో. కాబట్టి అరెస్ట్ చేసినా కానీ దానికి వెనకడుగు వేసేది లేదు. మాకు అరెస్టులు కొత్త కాదు, మాకు జైలు కొత్త కాదు. మేము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఫైట్ చేసేటప్పుడు చాలాసార్లు అరెస్టులు అయినాం, చాలాసార్లు జైలు కూడా పోయినాం. మాకు ఇవన్నీ ఏమి కొత్త కాదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. తెలంగాణ భవన్ దగ్గర మాట్లాడి విచారణకు వెళ్లే ముందు వారు మాట్లాడినటువంటి మాటలు. అయితే ఇక్కడ ప్రధానంగా మనము మాట్లాడుకోవాల్సింది అరెస్టు చేసినా చేస్తారు కావచ్చు అన్నటువంటి మాట ఇక్కడ బాగా ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ఉత్కంఠకు తెరలేపింది. అంటే ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా, అరెస్టు చేస్తారా? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చాలాసార్లు అసలు ఫార్ములా ఈ రేస్ ఏంది, ఎందుకు హైదరాబాద్లో నిర్వహించాల్సి వచ్చింది, దానివల్ల తెలంగాణకు ఏమొచ్చింది, ఎంత పెట్టుబడులు వచ్చినాయి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంత వనరులు వచ్చినాయి, ఎట్లా డబ్బులు వచ్చినాయి, ఏ రకంగా ఒక ప్రపంచ దేశాల ముందు మన హైదరాబాద్ నగరాన్ని మనం సరసన నిలబెట్టగలిగినాము, వాటి సరసన నిలబెట్టగలిగినాము. వేరే ఇతర దేశాల్లో ఫారిన్ కంట్రీస్లో నిర్వహించేటువంటి ఈ ఫార్ములా ఈ రేస్ని ఇక్కడ ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, దేనికోసము, ఏ రకంగా ఎలక్ట్రిక్ వాహనాలను, ఎలక్ట్రిక్ రంగాన్ని ఏ రకంగా అట్రాక్ట్ చేయడం కోసం నిర్వహించాల్సి వచ్చింది అని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు చాలాసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు, మీడియా బ్రీఫింగ్లు ఇచ్చారు, చాలాసార్లు జర్నలిస్టులతో మాట్లాడడం జరిగింది, దాని మీద కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ 3వసారి ఆయన నోటీసులు ఇచ్చారు. ఆయన విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. ఈ విచారణ ఎదుర్కొనే సందర్భంగా అరెస్టు చేసినా చేస్తారు కావచ్చు అన్నటువంటి మాట వచ్చిందంటే దీని వెనకాల ఏదో జరుగుతూ ఉంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు నీతి ఆయోగ్ మీటింగు తర్వాత ఢిల్లీకి పోవడము, దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి పోవడము, మోడీని కలిసి వచ్చిన తర్వాత ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించి నోటీసులు మళ్ళీ ఒకసారి సర్వ్ చేయడము, ఇవన్నీ కూడా ఎందుకంటే కేటీఆర్ గారు లండన్ ప్లస్ దావోస్ ప్రోగ్రామ్స్ ఉన్న సందర్భంగా ఒకసారి నోటీసులు ఇస్తే ఆయన అప్పుడు లేఖ రాసిరు.
నేను ఇప్పుడు ఆల్రెడీ నాకు షెడ్యూల్ ఉన్నది, నేను వచ్చిన తర్వాత మీకు సహకరిస్తాను, మీకు విచారణకు ఎదుర్కొంటా అని చెప్పారు. రాగానే వెంటనే నోటీసులు ఇచ్చారు. మొన్నటి దాకా కాళేశ్వరం కమిషన్ ఉండేది. కాళేశ్వరం కమిషన్ అయిపోయినటువంటి 1-2 రోజుల్లోనే ఏసీబీ నోటీసులు వచ్చినాయి అనమాట. అంటే బీఆర్ఎస్ వాళ్ళని విచారణలు నోటీసుల పేరుతోటి అసలు గవర్నమెంట్ ఊపిరి ఆడనిస్తలేదు అని చెప్పొచ్చు. ఊపిరి ఆడనిస్తలేదు. మన అందరికి ఫస్ట్ ఏమో ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి కొంతమంది కీలక అధికారులను ఒకవైపు అరెస్టు చేయడము, వాళ్ళని జైల్లో పెట్టడం, దాదాపు 11 నెలల పాటు వాళ్ళని జైల్లో పెట్టారు. దాని తర్వాత ఇప్పుడు ఈ రీసెంట్గానే 2-3 వారం రోజుల క్రితమే ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. అమెరికా నుంచి ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చి ఆయన ఇప్పటికీ 3 సార్లు విచారణ ఎదుర్కొన్నారు సెట్ ముందు. మరొక వైపు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా నిన్న మీడియా అంతా కూడా మనం చూసినాం. కేసీఆర్ అందరి ఫోన్లు ట్యాప్ చేసిండు, తెలంగాణలో ఎంతమంది ఉన్నారో అందరి ఫోన్లు ట్యాప్ చేసిండు, ఎవరి ఫోన్లు వదిలిపెట్టలేదు అన్నటువంటి విధంగా వార్తలు రావడము, చివరికి కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పే విధంగా వార్తలు రావడము, ఇవన్నీ ఒకవైపు చర్చ నడుస్తూనే ఉన్నది. అది నడుస్తున్న నేపథ్యంలో మన కాళేశ్వరము కమిషన్ ముందుకు కేసీఆర్ పోవడము, మళ్ళీ ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసులో మళ్ళీ ఇప్పుడు ఏసీబీ ముందుకు కేటీఆర్ పోవడం. సో ఇట్లా అన్ని దిగ్బంధనం లెక్క అన్ని రకాలుగా లాక్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తెర ముందు కనపడేది రేవంత్ రెడ్డి మాత్రమే. ఈ కేసుల మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం మాత్రమే కనపడుతుంది. కానీ తెర వెనక కనపడని శత్రువు పైనటువంటి మోడీ ఉన్నటువంటి వ్యవహారం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. మోడీ ఆశీస్సులే లేకుండా, ఇవేవి లేకుండా ఈ కేసులన్నీ కూడా ముందుకు పోవు. అయితే దీంట్లోకి ఈడీని తీసుకురావాలన్నటువంటి ప్రయత్నాలు కూడా చాలా క్లియర్గా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఏసీబీ ఈ కేసులో ఈ 55 కోట్ల వ్యవహారంలో ఏసీబీ కేటీఆర్ని అరెస్ట్ చేసేంత బలంగా సాక్ష్యాలు దొరికేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి అదే ఈడీకి అయితే ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేకపోయినా కూడా ఈడీ ముందు అరెస్ట్ చేసి లోపల పెట్టి దాని తర్వాత మెల్లగా ఆధారాలు సేకరించే పనిలో ఉంటుంది. ఎందుకంటే మనం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో చూసినాం కవిత గారు అరెస్ట్ని, కేజ్రీవాల్ గారు అరెస్ట్ని చూసినాం, ఇట్లా అన్ని కూడా చూసినాం. సో కాబట్టి ఈడీ విచారణ పట్ల, ఈడీ చేస్తున్నటువంటి దర్యాప్తు పట్ల, దాన్ని ఏ రకంగా అది ఏ వైఖరితో ఉన్నదో ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా చాలా మార్లు ఈడీని తిట్టడం జరిగింది. ఈడీని అసలు ఇదేమి వ్యవహారము, ఎలాంటి ఆధారాలు లేకుంటే ఇట్లా వాళ్ళని జైల్లో పెడతా ఉన్నారు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించినటువంటి సందర్భాలు మనం చూసినాం. అయితే ఇప్పుడు ఈ కేసులో ఏసీబీ అరెస్ట్ చేసేంత బలమైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు వీళ్ళ దగ్గర ఏమీ లేవు. అసలు కేసులో టెక్నికల్ ల్యాబ్స్ కానీ లేకపోతే అధికారుల చిన్న పొరపాట్లు తప్ప ఇక్కడ అవినీతి జరిగేటువంటి అవకాశం లేదనేది బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే ఇక్కడ వైట్ టు వైట్, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది. బ్యాంక్ టు బ్యాంక్ జరిగింది. అయితే ఇండియన్ కరెన్సీలో పోకుండా ఫారిన్ కరెన్సీలో పోవడం అబ్జెక్షన్ వచ్చింది. దానికి ఏదైతే ఆర్బీఐ కొంత ఫైన్ విధించింది, ఆ ఫైన్ కూడా మళ్ళీ ప్రభుత్వం కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇదంతా ఇందులో ఏమైనా జరిగితే ఆ టెక్నికల్ ల్యాబ్స్, ఆ ప్రొసీజర్ ల్యాబ్స్ మాత్రమే ఉన్నాయి తప్ప ఇందులో అవినీతి జరిగేటువంటి అవకాశం లేదు. అవినీతి జరిగిందని చెప్పడానికి ఆధారాలు కూడా లేవు. ఇది కేవలం ఒక రాజకీయ కుట్ర కోణంలో మాత్రమే దీన్ని చూడాల్సి ఉంటుంది. కేవలం రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే కేటీఆర్ను ఎట్లనైనా సరే అరెస్టు చేయాలన్నటువంటి కుట్రలో భాగంగానే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే వాళ్ళు అరెస్టు చేసినా చేయవచ్చును. అయితే ఏసీబీకి అరెస్ట్ చేసేందుకు బలమైనటువంటి ఆధారాలు దొరుకుతాయని మాత్రం మేము అనుకోవడం లేదు అనేటువంటి మాట కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు వాస్తవానికి చూసుకున్నా కానీ ఎందుకు ఏసీబీతోనే నడిపిస్తా ఉన్నారు, ఏసీబీ కేటీఆర్ను అరెస్టు చేయాలన్నటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారంటే ఇక్కడ చాలా క్లియర్ కట్గా మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో 2015-16 ఆ ప్రాంతంలో రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయల నల్ల బ్యాగ్ తోటి, 50 లక్షల కట్టలతోటి, నోట్ల కట్టలతోటి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నోటుకు నోటు కేసులో ఆయన రెడీ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. వీడియోలకు, ఆడియోలకు అన్నింటికీ రెడీ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. అప్పుడు కేసు నమోదు చేసింది కూడా ఏసీబీ, అప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది కూడా ఏసీబీ, అప్పుడు ఆయన జైల్లో పెట్టింది కూడా ఏసీబీ. సో ఆయన బయటకు వచ్చినాక రకరకాల రాజకీయ పరిణామాలు, ఆయన బయటికి రావడంతో నేను జైలు పెడతాను, ప్రభుత్వాన్ని కూలగొడతాను అప్పుడు చెప్పడము, ఇట్లాంటి చేయడము, దాని తర్వాత ఒక సామాజిక వర్గం అండదండలు తీసుకోవడము, ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయనని రెడ్డి సామాజిక వర్గం ఎవరు కూడా బిలీవ్ చేయలేరు రేవంత్ రెడ్డిని. ఎందుకంటే ఆయన పొలిటికల్ చరిత్ర కానీ, ఆయన గత చరిత్ర కానీ, కొంత షార్ట్ కట్లో ఎదిగినటువంటి విధానం కానీ దీన్ని ఎవరు కూడా రెడ్డి సామాజిక వర్గం యాక్సెప్ట్ చేయలేదు రేవంత్ రెడ్డిని. ఇంతెందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా బహిరంగంగానే మీడియా ముందునే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు దొంగ అని చెప్పేసి, బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి రకరకాల పేర్లతోటి ఆయనను పిలవడం జరిగింది. మీడియా ముందు కూడా అవన్నీ మీడియాలో కూడా ఇప్పటికి కూడా మనం యూట్యూబ్లో కొట్టినా కానీ వస్తాయి. తెలంగాణ సమాజం ఎవరు కూడా బిలీవ్ చేయని క్రమంలో పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక బలమైన సామాజిక వర్గం, ఇలా ఆ సామాజిక వర్గం చేతిలో మీడియా అంతా కూడా ఉన్నది. వీళ్ళందరి అండదండలు తీసుకొని ఒక ఇన్స్టెంట్ లెక్క, ఒక ఫోర్స్ లెక్క, ఒక ఇన్స్టెంట్ ఫోర్స్ను క్రియేట్ చేసుకొని రేవంత్ అన్న అని చెప్పేసి కొన్ని టీములు, కొన్ని గ్రూపులు ఏర్పడి ఒక సోషల్ మీడియాలో ఒక బలమైన ప్రచారం జరిగింది. ఇదంతా కూడా ఒక సామాజిక వర్గం
విజయవాడ కేంద్రంగా గుంటూరు కేంద్రంగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం, మీడియాలో బలంగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం నాకు జాకీలు పెట్టి లేపి ఈ రకంగా తీసుకొచ్చి తర్వాత ఆయన టీడీపీ ఇక్కడ వర్కౌట్ కాదని తెలిసిన తర్వాత ఆయన మళ్ళీ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి రావడము, కాంగ్రెస్లో కూడా తన మార్కు చూపించుకోవడము, అతి తక్కువ కాలంలోనే పిసిసి అధ్యక్ష పదవి పొందడము, మళ్ళీ ఆ పదవి పొంది ఎన్నికలకు పోవడము, ఆ ఎన్నికల్లో గెలిచినాక ఆయన మళ్ళీ ఇదే సామాజిక వర్గాన్ని, ఏ సామాజిక వర్గం ఆయనకి ఎక్కడైతే బూస్ట్ ఇచ్చిందో, ఎక్కడైతే మీడియా పరంగా సపోర్ట్ చేసిందో ఆ సామాజిక వర్గాన్ని బలంగా యూజ్ చేసుకొని ఇటు చంద్రబాబు నాయుడిని అటు మోడీని అందరినీ బలంగా యూజ్ చేసుకొని ఆయన సీఎం కుర్చీలకి కూర్చోవడం, ఇవంతా కూడా ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం జరిగింది. సో ఈ మొత్తం వ్యవహారం దేనికోసము ఆయన మొన్న కూడా చెప్పిండ్రు. ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఎక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక బహిరంగ సభలో గంధమల్ల రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనుల శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా నేను పగబెట్టుకొని పని కట్టుకొని కూలగొట్టిన నా కళ నెరవేరింది, నా పని నెరవేరింది. అంటే ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆకాంక్షతోని దాంతో వస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయనను ఓటుకు నోటు కేసులో అరెస్టు చేసిరని, ఆయన జైల్లో పెట్టరని కేవలం ఆపగతోటే రకరకాలుగా ఇట్లా పరిణామం చెందుతూ టీడీపీ నుంచి కాంగ్రెస్లో పిసిసి అధ్యక్షునిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, దాని తర్వాత ఒకసారి విడిపోయి మళ్ళీ ఎంపీగా గెలిచి దానికి టీడీపీ మద్దతు తీసుకొని మళ్ళీ తర్వాత పిసిసి అధ్యక్షునిగా, దాని తర్వాత సీఎంగా, ఇట్లా అన్ని రకాలుగా అస్త్రశస్త్రాలు అన్నీ కూడా ఉపయోగించి ఆయన సీఎం కావడం జరిగింది. ఇవన్నీ అయ్యింది దేనికోసం? కేవలం కేసీఆర్ని దింపడం కోసం. ఆయనను అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని పగబట్టుకొని ఆయనను మళ్ళా అరెస్ట్ చేయాలన్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇదంతా నడుస్తుందని చెప్పేసి ఆయనే చెప్పిండు. నేనే పగబట్టినా, నేనే దిగగొట్టినా, నేనే ఆయన కుర్చీలో కూర్చున్నా, నా పని అయిపోయింది అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన కేవలము తన ప్రతీకారం తీర్చుకోవడం కోసమే నేను ముఖ్యమంత్రిని అయినా అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవాళ జరుగుతున్నటువంటి వ్యవహారం కూడా దాంట్లో భాగంగానే నడుస్తూ ఉంది. సో అందులో భాగంగానే ఇవాళ ఏసీబీ నోటీసులు మరొకసారి కేటీఆర్ గారికి ఇవ్వడం, కేటీఆర్ గారు విచారణ ఎదుర్కోవడము, ఆయన ఎదుర్కొనే సందర్భంగా ఆయన మాట్లాడడము, నన్ను అరెస్టు చేసినా చేయవచ్చు అన్నటువంటి ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే తొందరలోనే ఒక బలమైనటువంటి నాయకుని, ఒక కీలకమైనటువంటి నాయకుని అరెస్టు చేయాలన్నటువంటి ప్రయత్నాలు ఇటు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నట్టుగా, దీనికి మోడీ అండదండలు ఇటు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో అతి తొందరలో ఒక సంచలనమైనటువంటి విషయం కూడా చూడబోతా ఉంది తెలంగాణ సమాజం.